గ్రామం రెంటచింతల మండలంలో. ఇతను పాత నేరస్తుడు. ఇతని వయసు 14 సంవత్సరాలకు బిఫోరే, ఇతను ఇప్పుడు 35 ఇయర్స్లో ఉన్నాడు. 14 ఇయర్స్ బిఫోర్ నుంచే ఇతను మర్డర్ ఫర్ గెయిన్, ఆ కేసు రేప్ కూడా చేశాడు. రేప్ చేసి ఆ ఇంట్లో ఉన్నది దోచుకొని వెళ్ళాడు, చంపేసి. ఇది మాచర్ల పట్టణంలో చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇతని ప్రస్థానం మొదలై పాత నేరాలు 25 కేసెస్ ఉన్నాయి. మన దగ్గరకు వచ్చిన తర్వాత మనం ఏవైతే 2 కార్స్ సీజ్ చేసామో ఈ కార్లను ఉపయోగించి మొత్తం 25 కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ 25 కేసెస్లో 18 కేసెస్ రిలేటెడ్ టు అవర్ డిస్ట్రిక్ట్. మిగిలిన వాటిల్లో బాపట్లలో 2 ఉన్నాయి, కాకినాడలో 2 ఉన్నాయి. అలాగే ఈ తెలంగాణకు సంబంధించి పక్క మన నల్గొండ జిల్లాకు సంబంధించిన కేసెస్ కూడా కొన్ని దీంట్లో ఉన్నాయి. ఆ 7 కేసెస్లో ఇతను చేసే పని ఏంటంటే చిన్న చిన్న టీమ్స్గా కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి 11 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో 2 తప్ప మిగిలిన వాళ్ళంతా కూడా జైల్లో పరిచయమైన వాళ్ళే. వివిధ నేరాల కింద వెళ్ళి జైల్లో పరిచయమై వీళ్ళు టీమ్స్గా ఏర్పడిపోయి పాత నేరస్తులంతా ఒకరికి తెలియకుండా కొంతమందిని వాడతాడు ఇతను. సత్యానందం, కొంతమంది చిన్న సత్యానందం అనే అతను కొంతమందిని ఒక చోటికి పంపిస్తే ఇంకొంతమందిని ఇంకో చోటికి పంపించడం, ఈ విధంగా చేస్తూ 4 కార్లు అలాగే 3 మోటార్ బైకులు కూడా థెఫ్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు 850 గ్రాముల పైగా గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. గోల్డ్ అండ్ సిల్వర్ రికవరీ చేయడం జరిగింది. కిలో పైన సిల్వర్ కూడా మనం 2 కిలోస్ సిల్వర్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 18 కేసెస్కు సంబంధించిన హెచ్బీసు, డే హెచ్బీసు, నైట్ హెచ్బీసు, అలాగే కార్స్ థెఫ్ట్ చేయడం, మోటార్ బైక్స్, ఇవన్నీ కూడా వీళ్ళ ప్రవృత్తిగా మార్చుకున్నారు. వీళ్ళని మనం ఉపేక్షించకుండా వీళ్ళపైన చర్యలు తీసుకోవడం. రెండోది, వీళ్ళపైన ఏవైతే సస్పెక్ట్ షీట్స్ లేవో ఇప్పుడు దాకా వాళ్ళపైన అంతా సస్పెక్ట్ షీట్స్ పెట్టడం. వీళ్ళపైన ఒక విజిల్ ఉంటుంది ఎప్పటికీ. రెండోది, ఎవరైతే పొన్నూరు చిన్న సత్యానందం ఉన్నాడో గోలి గ్రామం నుంచి, ఇతని మీద పీడీ యాక్ట్కి రికమెండ్ చేస్తున్నాం. పీడీ యాక్ట్కు పంపించకపోతే ఇతని వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మనం పీడీ యాక్ట్ పెడతాం దీనిపైన. రెండోది, గోల్డ్ 850 గ్రాములు 50 lakhs దాకా వాల్యూ ఉంటుంది. అలాగే సిల్వర్ 2.5 kgs సుమారు 1.50 lakhs. మొత్తం విలువ కార్స్ బైక్స్ అన్నీ కలుపుకుంటే కార్స్ 20 lakhs, బైక్స్ నియర్లీ 8.5 lakhs, కంప్లీట్గా 80 lakhs వర్త్ని వీళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి డిఎస్పి గురిజాల, పల్లపరాజుని, అలాగే మన సురేందర్ సిఐ దాచేపల్లి అండ్ ఆల్సో సంధ్యారాణి ఎస్ఐ దాచేపల్లి, ఇక్కడ పాల్గొన్నటువంటి షమీర్ పాషా అండ్ దెన్ నాగరాజు, ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కానిస్టేబుల్కి కూడా హెచ్జికి, హెచ్సి రాఘవయ్య, పిసి వెంకట్రామ్ నాయక్, జబ్బార్లాల్ నాయక్, పిసి కోటేశ్వరరావు, పిసి పవన్, పిసి గోవింద నాయక్, హెచ్జి అరుణ్ కుమార్, హెచ్జి సాంబశివరావు సహకారంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డ్ రోల్ ఉంటుంది. వీళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం వచ్చి 14 మంది, 13 మందినండి. ఇందులో 10 వరకు నంబర్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇచ్చే సీట్లో వీళ్ళంతా ఒక టీం. కింద 3 మిగిలిన 9 బైక్స్ ఏవైతే రికవరీ చేశారో ఆ 9 బైక్స్కి సంబంధించింది. వీళ్ళు చూపించేటప్పుడు కూడా బైక్స్ విషయంలో కూడా మొత్తం బైక్స్ వీళ్ళు చూపించింది షైన్ 7, గ్లామర్ 1, హెచ్ఎఫ్ డీలక్స్ 2, టీవీఎస్ స్టార్ సిటీ 1, హోండా 1, పల్సర్ 1, యూనికార్న్ 2. మొత్తం వాల్యూ 8.5 lakhs చూపించడం జరిగింది. ఇది ఒక మంచి క్యాచ్ అనే చెప్పుకోవచ్చు మనకి. ఎందుకంటే చిన్న సత్యానందం కొరకు వివిధ జిల్లాల నుంచి కూడా అతని పైన ఇంట్రెస్టెడ్ వాళ్ళకు, అతన్ని కూడా జైల్లో ఉంచినా కూడా మనం మళ్ళీ పీటీ వారెంట్స్ వేసుకొని అతన్ని తీసుకెళ్తారు, వేరే వేరే జిల్లాలకు తీసి విచారిస్తారు. కాబట్టి మనం ఇక్కడ ఏది మిస్టేక్ జరిగినా, చిన్న మిస్టేక్ జరిగినా వేరే జిల్లాకు సంబంధించినటువంటి రికవరీ మనం కానీ ఇక్కడ చూపించుకున్నా కూడా అది కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇతన్ని మళ్ళీ వాళ్ళు తీసుకుని విచారించినప్పుడు ఎంత రికవరీ అయితే మనం చేసామో ఆ రికవరీ మనం ఇచ్చేయాలి వాళ్ళకి, ఎక్కడైతే అఫెన్స్ జరిగిందో వాళ్ళకి. ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.